పండూరు గ్రామ పంచాయతీ గుత్తులవారిపాలెం రోడ్లో రైతు గుమ్మెళ్ల సత్యానందం పొలంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మినీ గోకులంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో పశు సంపద పెరగాలనే దృక్పథంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మినీ గోకులాలకు 90% సబ్సిడీతో కూటమి ప్రభుత్వం వెంటనే షెడ్ మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేస్తున్నారన్నారు. ముందు చూపు, పరిపాలనా దక్షత కలిగిన వారిని నిరూపితమైందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పశువులకు మేపడానికి సురక్షితమైన ప్రత్యేకమైన స్థలం కావాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే పిఠాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా 12,500 గోకులాలకు శంకుస్థాపన చేయగా పండూరులో 4 గోకులాలు మంజూరు చేశారన్నారు. ఒక పరిపాలనా యోగ్యత, పరిపాలనా ఆలోచన కలిగిన వాడికి మీరు ఓటేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఇతరులతో కలిసి ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే ఏదో ఓట్లేస్తారు, పరిపాలించారు చేసి కాకుండా రైతుకి ఏం అవసరం, కుటుంబానికి ఏం అవసరం, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకుని పరిపాలించదాకా కూడా నాయకులు అవుతాడు. అతనే ఇవాళ మన ముఖ్యమంత్రి. ఇవాళ మినీ గోకులం పేరున 6 సెంటు 65 గజాలు సైట్లు ఇస్తా, ఇళ్ల స్థలాలు ఇస్తా, దూడ, మేక, కోడి కూడా పెట్టుకోవడం లేని పరిస్థితుల్లో ప్రజలు కలగజేసిన ఇవాళ ప్రతి చోట సరే, చేలో అన్నా సరే, ఎక్కడైనా సరే మినీ గోకులం కట్టుకోవడానికి ఆస్కారం కలగజేశాడు. అది ముందు చూపు ఆలోచన. పశు సంపద పెరగాల అంటే ప్లేస్ లేకపోతే ఎలా పెరుగుతుంది? ఎక్కడ పెట్టుకోవడం లేని పరిస్థితి, కళ్ళాల్లో ఏమి లేవు ఇవాళ రోజుల్లో. అందుకని చెప్పి ఇవాళ 2 లక్షల రూపాయల నుంచి 2,30,000 దాకా 2 గోవులు ఉంటే ఒకలాగా, 4 గోవులు ఉంటే ఒకలాగా, 6 గోవులు ఉంటే ఒకలాగా 90% సబ్సిడీతో. అంటే అది కూడా ఇచ్చేయచ్చు, కానీ ఒక మనిషికి ఒక బాధ్యత ఉండాలి. ఒక బాధ్యత ఉండాలి కాబట్టి ఆ 10% నిజంగా జాగ్రత్తగా చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ 10% కాంపౌండ్ అది మిగిలిపోద్ది. ఖచ్చితంగా జాగ్రత్తగా దగ్గర నుంచి చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతి డబ్బులే పడవు. అటువంటి ఆలోచనతో మేము వెళ్ళి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారికి ఈవేళ పండగ పూట ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన కాన్స్టిట్యూన్సీలో ఇప్పటికి 100-120 పెట్టడం జరిగింది. అందులో 85 దాకా శాంక్షన్ అయ్యాయి. ప్రతి చోట పనులు సాగుతూ ఉన్నాయి. అట్లాగే దీనికి రాజకీయాలకు అతీతంగా మేము పిలిపిస్తూ ఉన్నాం. ఎవరైనా సరే అప్లై చేసుకోండి. అర్హత ఉన్న వాళ్ళు దీనికి ఏంటంటే సైట్ ఉండాలా. ఎంత సైట్ ఉండాలండి? పెట్టారు మినిమం కొలతలు ఉన్నాయి. అదే షెడ్ని బట్టి కొలతలు, దాని ప్రకారం సైట్ ఉన్న వాళ్ళు ఇక్కడున్న ఆధార్ కార్డు ఉంటే చాలు, దోడలు ఉంటే చాలు, అర్హులు అంతే. దీనికి పెద్ద నియమాలు లేవు, ఏమీ లేవు. ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. పశు సంపదని అభివృద్ధి చేయండి. ఖచ్చితంగా పశు సంపద అభివృద్ధి జరిగితే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. అది గోశాల కానీ, గేదెలకే కానీ, దేనికైనా సరే. మేడం గారు ఇందాక చెప్తా ఉన్నారు, మేకలకి, కోళ్ళకి కూడా ఈ షెడ్లు వస్తారు. తప్పకుండా అవి పెంచుకునే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు కోరుతూ ఉన్నాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ కలిపి ఒక హెచ్చరిక చేశారు. ఆ హెచ్చరిక ఏంటంటే పండక్కి ఇళ్ళకి వచ్చేసరికి, వాళ్ళ ఇళ్ళకి వచ్చేసరికి రోడ్లు పూర్తి అవ్వాలి, ప్యాచ్ వర్క్లు పూర్తి అవ్వాలి. ఎక్కడికక్కడ అంటే రోడ్లు అన్నీ చేయలేము. ప్యాచ్ వర్క్ కొన్ని చోట్ల చేయగలుగుతాం, ప్యాచ్ వర్క్ చేయగలుగుతాం. కొన్ని చోట్ల రోడ్లు వేసాం, సుమారు 125 రోడ్లు వేసాం 6 నెలల్లో. అలాగే ప్యాచ్ వర్క్లు వేసారు. లేకపోతే మేము బాధ్యులు మేము అవుతామని చెప్పాడు. నేను వేళ ఒకటే అనుకున్నాను, బండూరు వస్తున్నాను, బండూరు రోడ్డు గుర్తు నాకు అలాగా గోతులతో ఉంటుంది. గోతులతో ఉంటే వెనక్కి వెళ్ళిపోతాం. బండూరు రావద్దు కార్యక్రమాన్ని. ఆ బాధ్యులతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను. చాలా చక్కగా ప్యాచ్ వర్క్ చేసిన ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్లు అందరికీ కూడా చెప్తున్నాను. అలాగే మన పీటీ గారి ఆధ్వర్యంలో మనం 165 రోడ్లు 2 మండలాలు కలిసి 174 రోడ్లు వేసుకున్నాం. ఇంచుమించు